అందరికీ నమస్కారం. మ్యాజిక్ అభ్యాసము 19వ రోజు. మ్యాజిక్ అడుగులు. ఒక్క అడుగు వేస్తే ఓ ఆశ ఆరంభమవుతుంది. నీ పాదం నేల మీద తాకగానే ప్రతి అడుగుకి ధన్యవాదం, కృతజ్ఞతలు అనే పదాలు నీవు భూమిపై వ్రాస్తున్నావు. మీ అడుగులు మీ ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. మీరు ఎటువైపు పోతున్నారో కాదు, ఎలా పోతున్నారో జీవితం ఆ పాదాల మాటల్లోనే వింటుంది. నడుస్తున్న ప్రతిసారి ఇంట్లో, బయట, పార్కులో, ఎక్కడైనా సరే ప్రతి అడుగుకి కృతజ్ఞతలు తెలపాలి. ఐన్స్టీన్ లాగా మనం కూడా ఇలా చేద్దాం. ఒక్కసారి కాదు, 100 అడుగులైతే 100 సార్లు. అప్పుడు చూస్తావు నీ అడుగులు మట్టిని తాకవు, విశ్వాసాన్ని తాకుతాయి. ఇలా చేస్తే ఇవి మాయాజాలపు అడుగులు. అప్పుడు తెలుస్తుంది ఆ పాదాలలో ఉన్న మహిమ. ఆశయాల వసంతంలో విహరిస్తాం. ఇది నీ జీవితం సాక్షాత్తు మారే అద్భుత రహస్య చిట్కా. ఈ రోజు నుంచి నీ పాదాలు జాడలు కావు, నీ ఆశయాల ఆరాధనగా మారుతాయి. ఒక రోజుకు 86,400 సెకన్లు బహుమతిగా ఇచ్చారు. ఒక్క సెకనైనా థ్యాంక్ యూ అని చెప్పారా? ఉదాహరణకి, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వేసే ప్రతి అడుగుకి థ్యాంక్ యూ చెప్పండి. ఇదే మ్యాజిక్ అడుగులు. మ్యాజిక్ అడుగులు వేసే ముందు మీ మనోభావాలు ఎలా ఉన్నాయో, మ్యాజిక్ అడుగులు చేశాక మీ మనోభావాలు ఎలా ఉన్నాయో గమనించండి. మొదటి 2 అభ్యాసాలు తిరిగి చేయండి. 20వ రోజు హృదయపు మ్యాజిక్. హృదయం అనేది ఒక ఆలయం. అది ఒకసారి తెరవబడితే అదృష్ట దేవత అందులో ఉంటుంది. మన హృదయం ఒక మహాశక్తి కేంద్రం. అందుకే ఈరోజు మనం హృదయం నుండి కృతజ్ఞత పలకాలి. గొంతుతో కాదు, గుండెతో. మనకు నచ్చిన వారికి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకుని, స్నేహితుడు, కుటుంబ సభ్యుడు, తెలిసిన వారు ఎవరైనా సరే ఆ వ్యక్తికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలపాలి. ఎలా అంటే, నా హృదయం అంతా నీకు కృతజ్ఞతతో నిండిపోయింది. ప్రతి భావన హృదయం నుండి రావాలి. కనీసం 3 వ్యక్తులను గుర్తు తెచ్చుకొని ఇలా కృతజ్ఞత తెలియచేయాలి. నా గుండె పలికే ప్రతి చప్పుడు ఒక కృతజ్ఞత గీతమే. నా జీవితంలో వెలిగించే ప్రతి జ్యోతి నీకోసమే. హృదయం నుండి తెలిసిన కృతజ్ఞత హృదయాన్ని మించి ఆశీర్వచనాలు ఇస్తుంది. నీ కృతజ్ఞత నిస్వార్థమైనది అయితే విశ్వం నీకు అంతా మేలు చేస్తుంది. శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. కళ్ళు మూసుకుని కృతజ్ఞత తెలపండి. కళ్ళు తెరిచినా చెప్పినా పర్వాలేదు. ప్రతి కోరిక చివర హృదయంపై చెయ్యి వేసి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పటం అలవాటు చేసుకోండి. అద్భుతాలు మీ జీవితంలో చూడండి. మొదటి 2 అభ్యాసాలు మరలా చేయండి. 21వ రోజు అభ్యాసము. అమోఘమైన ఫలితాలు. ఒక చిన్న కృతజ్ఞత ఒక పెద్ద మార్పుని వెలిగించింది. మనసుని నమ్మితే విశ్వం నీ వైపే తిరుగుతుంది. ఈరోజు మనం జీవితంలో ఎదురయ్యే సాధారణ విషయాలను అమోఘమైన ఫలితాలుగా మారుస్తాం. కేవలం మన ధన్యవాద దృష్టితో. ఒక పరిస్థితిని ఎన్నుకోవాలి. ఒక ఆరోగ్య పరీక్ష, లేదంటే ప్రయాణం, ఏదో ఒకటి. దానిని ముందుగానే ధన్యవాదాలు చెప్పాలి. ఆ పని పూర్తిగా జరిగిపోయినట్టు, కావలసిన ఫలితం లభించినట్టు భావించాలి. ఈ పరిస్థితి అమోఘమైన ఫలితంతో ముగియటంతో నాకు ఆనందంగా ఉంది అని కృతజ్ఞతలు విశ్వానికి అనాలి. నా ప్రతి ఆశ అమృతపు బిందువులాగే మారాలి. ఈరోజు నేను ఆశించిన ఫలితాలు అద్భుతంగా, అమోఘంగా, ఆశ్చర్యంగా జరగాలంటే హృదయము కృతజ్ఞతాభావంతో నిండి ఉండాలి. ఈ రోజంతా ఏ చిన్న పని జరిగినా, జరగకపోయినా ఇది అమోఘంగా జరుగుతుంది అని మనసులో తలుచుకో. విశ్వం నీ ఉద్దేశాన్ని ఆలకిస్తుంది. ఇలా చేయడం వల్ల మనం ఫలితాలను సృష్టించగలుగుతాం. నీ హృదయంలో కృతజ్ఞతాభావం అనే మంత్రం ఉంటే నీ మాటలే మాయాజాలం. మొదటి 2 రోజు అభ్యాసాలు తిరిగి చెయ్యండి. 22వ రోజు. మీ కళ్ళ ముందే. ఇది ఒక శక్తివంతమైన అభ్యాసం. నీ ఆలోచనలు, నీ కృతజ్ఞతా శక్తి నిన్ను వాస్తవంగా మారుస్తున్న అనుభవంలోకి తీసుకువెళ్తుంది. ఒకే ఒక కోరికను ఎంచుకొని దానిపై తీవ్రమైన కృతజ్ఞతాభావము దృష్టి పెడతావు. అప్పుడు నీ కళ్ళ ముందే అది నిజమవుతుంది. అది నీవు అనుభవిస్తావు. ఒక కోరిక ఎంచుకో. అది ఆరోగ్యానికి సంబంధించిందైనా, డబ్బుకు సంబంధించిందైనా కావచ్చు. దాని పట్ల కృతజ్ఞత చూపించు. నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పు. ఈ కోరిక పూర్తిగా నెరవేరినట్లు ఓ చిన్న కథ లాంటి రూపంలో రాయాలి. అందులో ఎమోషన్, ఆనందం, కృతజ్ఞత ఉండాలి. నీ మనసులో ఆ కోరికను పూర్తి ఆనందంతో ఊహించు. గుండె నిండా ధన్యవాదంతో ఊహించు. అది నీ కళ్ళ ముందే జరుగుతున్నట్లు భావించు. నీ శక్తి ఒక లక్ష్యంపై కేంద్రీకృతమవుతుంది. నీ మైండు, నీ హార్టు 2 ధన్యవాద శక్తితో పనిచేస్తాయి.
అది నిజంగా నీ కళ్ళ ముందు నిజమవుతుంది అనిపిస్తుంది. మాయలు బయట కాదు, మన మనసు లోపలే మొదలవుతాయి. కృతజ్ఞత చూపిన ప్రతి కోరిక నిజం అవుతుంది. మొదటి 2 రోజుల అభ్యాసాలు మరలా చేయండి. 23వ రోజు. రోజు మీరు శ్వాసించేది మ్యాజిక్ గాలి. మన శ్వాస మనకు ఉచితంగా లభించిన అద్భుతమైన వరం. మనం ప్రాణం పోసుకునే ప్రతిసారి మనలోని ఒక శక్తి ప్రవహిస్తుంది. అదే జీవన శక్తి, అదే సృష్టికర్త. ఈ అభ్యాసం ద్వారా మనం ప్రతి ఊపిరితిత్తుకి కృతజ్ఞత తెలుపుతాము. ఇది మన ఆరోగ్యాన్ని, మన స్థితి పరిస్థితిని, మన మనసుని మంచి వైపు మలుస్తుంది. ప్రతి శ్వాస తీసుకున్నప్పుడు ఈ మాయాజాలపు గాలి కృతజ్ఞతలు. ఊపిరి లోపలికి తీసుకునే సమయంలో ఇలా ఊహించు, నీవు శక్తిని తీసుకుంటున్నావు. లోపలికి లాగుతూ కృతజ్ఞతలు తెలుపుకో. మరలా బయటికి విడిస్తూ నా జీవితంలో వెలుగునివ్వు అని కృతజ్ఞతలు తెలుపుకో. ఇలా రోజుకి కనీసం 5 సార్లు చేయడం ద్వారా నీ శరీరము, మనసు, నీ ఆత్మ మొత్తం ధన్యవాదాల శక్తితో తేలిపోతాయి. మీరు రోజూ శ్వాసించే గాలి వీధిలో తిరిగే ధూళి కాదు, ఆత్మకు ఆహారం, శరీరానికి గమ్యం, మనసుకి మార్గం. ఈ విధంగా మొదటి 2 రోజులు మరలా అభ్యాసం తిరిగి చెయ్యండి. 24వ రోజు మంత్రదండం. ప్రతి ఉదయం నీకు ఏదో ఒకటి గమనించి జ్ఞాపకం గుర్తుకు వస్తుంది. చిన్నదే అయినా ఇంకా పూర్తి కాలేదు. ఆ గళం మెల్లగా మంత్రంలాగా మారుతుంది. ఆ మంత్రం దాచిన దండంలా నీ చేతిలోకి జారుతుంది ఆ అభ్యాసం. నీవు ఒక మాటను పలికావు. అది చిన్నదే కావచ్చు, కానీ నిన్ను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అది మంత్రం మన శక్తిని నిలిపే శబ్దం, దండం దానికి మంత్రాలు కలిపిన దారి. అంటే అభ్యాసం అనేది మనం రోజూ చేసుకునే ఒక అక్షర యాత్ర. అది మన మనసుకి దిక్చూసి అవుతుంది. ఒక చిన్న అభ్యాసం ఎంచుకోండి. ప్రతిరోజు ఒక చిన్న శ్లోకం జపించండి. ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి, ఇవాళ నేనున్నాను అని గుర్తు తెచ్చుకోవటానికి. మొదటి 2 రోజు అభ్యాసాలు తిరిగి చెయ్యండి. 25వ రోజు మాయా సంకేతాన్ని అర్థం చేసుకోండి. పలుకుని మాటల వెనక ఒక సంకేతం దాగి ఉంటుంది. మన లోపల చాలా సందర్భాలలో ఒక శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ ఆగు, ఇప్పుడు తిరుగు, ఇది నీది కాదు, ఇది నీకు చాలు. ఈ స్వరం ఎవరిదో కాదు, ఇది నీ మాయా సంకేతం. మనసు లోపలే తలుపులు తడతాయి, బయటకు వినిపించదు, కానీ నీవే ఆ సంకేతానికి స్పందించాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండు. నీలో ఏమి వినిపిస్తుందో గమనించు. ఏదో ఒకటి వినిపిస్తుంది, అదే నీ మాయా సంకేతం. ప్రతిరోజు నీ అనుభూతిని రాయి. అది ఒక చిన్న చిరునవ్వు అయినా కావచ్చు, భయమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని పదాలలో కాదు, మనసు వినగలిగే సంకేతంగా మార్చుకో. ప్రతిరోజు ఏదో ఒక చిన్న మార్పు చెయ్యి. అది నీ జీవిత దారిని మాయలా తిప్పుతుంది. ఈ మాయా సంకేతాన్ని వినడం, ఒకరోజు మౌనంగా ఉండు, అదే నీ తలుపు తడుతుంది. ఈ శబ్దాన్ని విను, ఇది నీదే. మొదటి 2 రోజుల అభ్యాసాలు తిరిగి చెయ్యాలి. 26వ రోజు అభ్యాసం. నీ తప్పులన్నిటినీ మాయాశక్తితో అదృష్టాలుగా మార్చుకో. మనం చేసే తప్పులు ఒక్కసారి తలుచుకుంటే మనల్ని మనమే నమ్మలేనట్టు ఉంటాయి. తప్పు అంటే దారి తప్పటం కాదు, దాని లోపల ఇంకో దారి చూపించటం. నీ తప్పుల మీద తిరిగి నిల్చున్నప్పుడే నీవు నేర్చుకున్న తత్వం అదృష్టం అనే పేరుతో నీ దగ్గరికి వస్తుంది. మాయాశక్తి అంటే శ్రద్ధగా చూసే నీవే తప్పు జరిగాక దానిని బాధగా చూడకుండా పాఠంగా అనుకొని మార్చుకోగలిగితే నీవే. నీకు అన్నీ తెలియకపోయినా పర్వాలేదు, తెలుసుకోవాలనే తపన ఉంటే చాలు. ఒక చిన్న తప్పు గుర్తు చేసుకో, దాని గురించి బాధపడకు. దానిని ఎందుకు చేశావో, దానివల్ల ఏమి నేర్చుకున్నావో రాయి. ఇది నిన్ను మారుస్తుంది, కాబట్టి ఇది నా అదృష్టం అనే వాక్యం రాయి. నీవు పక్కన పెట్టిన ఆ తప్పులకు పూలమాల వేసినట్టు అవుతుంది. తప్పులు మనల్ని బలహీనులుగా చెయ్యవు, అవి మన బలం ఎలా మారిందో చెప్పే మౌన గాథలు. అవి సరిచేసే శక్తి నీవు ఉన్న చోట ఉంటుంది. మొదటి 2 అభ్యాసాలు తిరిగి చెయ్య. 27వ రోజు మాయా దర్పణం. ఒక అద్దం, అది వాకిట్లో ఉన్నా గదిలో ఉన్నా, నిన్ను నీవు చూడలేని చోట ఉన్నంత వరకు నీ రూపం పరాయే. అలాగే ఒక మాయా దర్పణం కూడా ఉంటుంది. అది భయం కాదు, బ్రతుకులో, నీ చర్యల మధ్య, నీ శ్వాసల మధ్య, నీ శబ్దాల వెనక. ఇది ఒక సాధారణ అద్దం మాత్రమే కాదు, ఇది నీ భావాలకు ప్రతిబింబం. ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగు, నేను నా అంతరంగం ఎలా ఉంది? ఆవేశమో ఆనందమో దానిని మాయా దర్పణంలో చూసినట్టు భావించు.
నిన్ను నీవు అర్థం చేసుకున్నప్పుడు ప్రపంచానికి కూడా నువ్వు అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఈ దర్పణం ముందు నిలబడే ధైర్యం ఉంటే నీ జీవితం మారిపోతుంది. మొదటి 2 రోజుల అభ్యాసాలు తిరిగి చేయాలి. 28 మ్యాజిక్ని గుర్తు చేసుకోండి. నీవు ఒకరోజు ఆశ్చర్యపోయేవి చేస్తావు అని. చిన్నప్పుడు ఎవరో చెప్పిన మాటలు గుర్తున్నాయా? అది నీ లోపల ఉన్న మ్యాజిక్ని గుర్తించు, కానీ అది బయట కనిపించదు. ఇది అగ్నిలో దాగిన బాణంలా, మనసులో మెరిగే సంకల్పంలా ఉంటుంది. మ్యాజిక్ అంటే ఏమిటి? అది నీవు నమ్మినప్పటి నుంచి మొదటి పలుకు. అది నీవు ఒంటరిగా ఉన్నా నీ కలలను మించిన నటన. అది ఏదో ఒక చిన్న స్ఫూర్తికరమైన ఆలోచన నీ లోపల అద్భుత భవిష్యత్తును రేఖాచిత్రంగా వేస్తుంది. నాలో ఏ అద్భుతం ఉంది అని నిన్ను నీవు రోజుకొకసారి అడుగు. మొదట అసాధ్యంగా అనిపిస్తుంది, కానీ రోజులు గడిచే కొద్దీ నీ మ్యాజిక్ వాక్యంగా మారుతుంది. ప్రతిరోజు నీలో వచ్చిన ఒక కొత్త ఆలోచన రాయి. అది చిన్నదైనా సరే ఆలోచన అద్భుతాలకి మొదటి మెట్టు. నీ శబ్దాన్ని వినే వ్యక్తి నీవే అయి ఉండాలి. ఇతరులు గుర్తించకపోయినా నీ మ్యాజిక్ గుర్తుస్తుంది. మ్యాజిక్కు ముగింపు లేదు, ఎందుకంటే నీ విశ్వాసమే దానికి ఊపిరి, నీ ప్రేమే దానికి పరిమళం. ఎప్పుడైనా నీలో సందేహం మిగిలితే ఈ మాయా పుస్తకంలోని పేజీలు తిప్పు. మాయా పుస్తకం ముగుస్తుందేమో కానీ నీ గుండెలో మాయా వాక్యాలు ఇంకా పలుకుతూనే ఉంటాయి. మొదటి 2 రోజుల అభ్యాసాలు తిరిగి చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.